ఈ జరిగిన విషయం ఆస్తి కోసము డబ్బు కోసము అనే ఆ ఆలోచన, ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు. జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి. మా తాతగారు వీరినామా రాసి ఉండొచ్చు, ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాన్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడ్ని మానసికంగా ఒక క్షోభ. అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారిలో పెడతారు అనుకుంటారు, కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు. ఎందుకంటే డబ్బు అందరికీ ఇంపార్టెంట్ అండి, ఎవరికి డబ్బు వద్దు అనేది లేదు, అది పేరెంట్స్ అయినా కూడా. కానీ సొసైటీలో పేరెంట్ అనే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, కానీ మా అమ్మగారి విషయంలో చాలా డిఫరెంట్ గా జరిగింది. పేరెంట్ అనే వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు, తనని ప్రే చేశారు, తనని ఒక ఏదో ముక్కలు చిదిమేశారు. మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్. ఆవిడ ఎవరి గురించి అయినా, ఆవిడ గురించి మీరు ఎవరైనా అడగచ్చు, తన ఫ్రెండ్స్, తన సర్కిల్. మాధవి ఎంతో హ్యాపీగా ఉంటది, తనుంటే మా అందరికి ఉత్సాహం వస్తుంది. మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు. అలాంటి మాధవిని ముక్కలు చేశారు. టాక్సిక్ పీపుల్, టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఆ లిమిట్, ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటది. ఆ హద్దు దాటి ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంత జరిగి ఇంత బాధ. మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది, మీరు దీన్ని సరిచేయండి, మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను, ఫోన్ చేసి బతిమలాడాను. ఏం చేయమంటావు, మా ఇష్టం, మా డబ్బులు, ఇలా. ఇది డబ్బు గురించి కాదు, మోసం చేశారు. విషయం చెప్పకుండా విషయాలు దాచి, అది కదా మనస్తాపం, అది కదా బాధ. సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసిన మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ. డబ్బు అనేది అసలు విషయమే కాదండి.